సో అయితే మొత్తానికి ప్రజలు సంతుష్టులయ్యారా మోదీ గారి రాజ్యం అంటే మోదీ గారి పరిపాలన చూసి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. నేను టీఆర్ఎస్ విమర్శించాను, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. ఏ ప్రభుత్వమైనా 2 ఏళ్ళు అయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించినటువంటి ఈ దేశంలో వాటి దుమ్ము దులపడం కోసమే సమయం పడుతుంది. అనేక చట్టాలు మార్పులు తీసుకొచ్చారు, విదేశీ మరి నీతిలో కూడా మార్పులు తీసుకొచ్చాడు. ఈరోజు అన్నిటికంటే 2014లో దేని కొట్టేశారు? కాంగ్రెస్ పార్టీలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది. ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీని గెలిపించారు. ఈరోజు 2 సంవత్సరాలైంది. మరి ఈ 2 సంవత్సరాల్లో ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దేశం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. చాలా పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే కింది స్థాయిలో జరగవచ్చు, కానీ పై లెవెల్లో ఒక్క న్యాయపేస అవినీతి లేకుండా ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. మన కేసీఆర్ గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. కేసీఆర్ గారు సర్టిఫికేట్ గారు ప్రజలు కూడా ఇస్తున్నారు. ప్రత్యర్థులు కూడా ఎవరు విమర్శిస్తలేరు, లేకుండా పరిపాలిస్తున్నారని చెప్పి ప్రజలు కూడా ఎవరు విమర్శిస్తలేరు. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారిని ఈ కుంభకోణం చేశారని ఎవరు కూడా అనే ధైర్యం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కుంభకోణాలు ఏవి ఇంతవరకు అయితే రాలేదు. డెఫినెట్గా మీరు అనేది లేదు. ఆ రోజు నుంచి 2 సంవత్సరాలు ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ లీవ్ తీసుకోవట్లేదు అంటున్నారు, కానీ ఆయన మాట వస్తే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు వేరే వేరే దేశాలకి అని చెప్పి చూడడానికి కోసం వెళ్తున్నాడు ఆయన. ఈ దేశంలో పెట్టుబడులు రావాలి, ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్పతనం ప్రపంచం అని తెలియాలి. మన దేశంలో పేదరికం ఉంది, మన దేశంలో బీదరికం ఉంది, మన దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో అనేక రకాల మౌలిక వసతులు కల్పించాల్సింది. కాబట్టి ఈ దేశంలో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చి ఈ దేశంలో పరిశ్రమలు ఇతర అనేక రకాల కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లయితే దేశంలో అందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనేటువంటి పట్టుదల. అదేవిధంగా ఈరోజు భారతదేశం 125 కోట్ల మంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని అయితే ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టరు. మన దేశం అంటే కూడా గౌరవం లేదు. కాబట్టి ఈరోజు మన దేశాన్ని గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నము, మన దేశానికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా చేస్తున్నారు, వెళ్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు కట్లేసుకోవచ్చు, ఇట్లాంటి అప్రస్తుతమైన అంశాలు ఇప్పుడు తల మీదకి రావడం అవసరం. పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం మీ వాళ్ళే మాట్లాడుతుంటారు. అదే ఎవరైనా సరే మా దాంట్లో పనికిరాని వాళ్ళు అంతటి ఉంటారు. అయితే మీరు ఏకీభవించట్లేదు కదా? తప్పకుండా. ఎందుకంటే మన స్పోర్ట్స్ స్టార్ ఖేల్రత్న వెళ్ళి ఒక ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా కట్టేసుకెళ్ళింది, అక్కడ ఏమి ఎబ్బెట్టుగా అనిపించలేదు. మోడీ గారు కూడా ఏమనలేదు కదా? అనలేదు. అదే మరి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద సముద్రం అయిపోయిందంటే, ఎవరో ఒక సాధ్వి గారో ఎవడో 4 హిందువులు అంటే 4 పిల్లల్ని కలాని ఇలాంటి కొన్ని కొలమానాలు పెట్టేసి అంటుంటారు. సంబంధం లేదనేస్తారు. నిజం కూడా మాకు సంబంధం లేదు. మా పార్టీ జాతీయ కార్యవర్గము. వాళ్ళు కూడా మీ పార్టీ కదా? కాదంటారా? మా పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేస్తాను, మా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం చెప్తాను, లేకపోతే పార్లమెంటులో మా పార్టీ తరఫున ఒకరు మాట్లాడితేను అది ఏమంటాం. చాలామంది మేము చర్యలు తీసుకుంటున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం. ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కొంత దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో ఆ రకం కొంతమంది మాట్లాడుండొచ్చు. నేను మాట్లాడడం తప్పు అంటలేను, ఆ రకంగా మాట్లాడడం తప్పు. కానీ మరి అది భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో నరేంద్ర మోడీకో ఆపాదించకూడదు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. దానికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం? దాన్ని నరేంద్ర మోడీ గారే కారణంగానే సూసైడ్ చేసుకుందని చెప్పి మొత్తం ఢిల్లీలో మొత్తం దేశం అంతా కూడా జరిగింది. అంటే రచ్చరచ్చండి. స్మృతి ఇరానీ గారు మొత్తం ఆవిడ పాత్ర బేసికలీ ఆవిడ బికాస్ అంటే ఆవిడ మంత్రివర్గం పరిధిలోకి వచ్చింది కాబట్టి న్యాచురల్లీ అవన్నీ నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి విషయాల మీద ఎప్పుడు దృష్టి కేంద్రీకరణ. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయి 2 సంవత్సరాలైంది. అనేకమైనటువంటి ఉపన్యాసాలు మీరు విన్నారు దేశంలో, ప్రపంచ దేశాల్లో. ఏ ఒక్కరోజైనా సరే మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఒక మనస్సును కించపరిచే మాట ఒక్కటైనా నరేంద్ర మోడీ గారు ఒక్క మాట. ఆయన డెవలప్మెంటు, భారతదేశం ఔన్నత్యము, భారతదేశం గొప్పతనము, అభివృద్ధి జరగాలి, పేదరికం పోవాలి అనేటువంటి విషయమే మాట్లాడుతున్నాడు తప్ప ఏ వ్యక్తిని కానీ ఏ వర్గాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడలేదు రోజు. మీ పార్టీకి మొత్తం కావాల్సినంత తిట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి గారు రెడీగా ఉన్నారు. ఆయన మాట వస్తే సోనియా గాంధీ గారు తిడతారు. అంటే ఇష్యూ అంటే వ్యక్తిని కించపరిచిన టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు అందరి పక్షాన ఆయన ఒక్కరు చాలండి. నరేంద్ర మోడీ గారు అన్న నేను డెఫినెట్ గా అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక్క మోదీ గారు అంటే అన్యాయం కదండి. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు, సాధ్వి గారు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని కంట్రోల్ చేస్తున్నామా లేదా? చేస్తున్నారా? మరి అది మీరు అర్థం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా ఫ్రీడమ్గా ఉండేటువంటి వ్యక్తి.
మొన్న మేము ప్రభుత్వం వచ్చినాక మునయ్యారాడు మా పార్టీలో, ముందు నుంచి లేడు మా పార్టీలో. మీరు అరచేతి నెట్టు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరు, సుబ్రహ్మణ్య స్వామి గారిని ఎవరు ఆపలేరు. మొన్న మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరాడు, మా బీజేపీలో చేరిన తర్వాత ఈ రోజు ఆయన కూడా మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎలా కంట్రోల్ చేస్తాం అంటే ఆయన పిలిచి చెప్పారా ఆయన మాట్లాడదు, సోనియా గాంధీ గారికి 18,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు తీసుకెళ్ళి ఆయన చూసినట్టు బ్యాగ్ లో మోసుకెళ్ళినప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గురించి మాట్లాడిన తర్వాత మా పార్టీ ఆయన చెప్పిన తర్వాత నేను ఇప్పుడు మా పార్టీ నన్ను నిరోధిస్తుంది, నేను మాట్లాడను అన్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలి మీరు. మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటే రాజన్ గురించి మా పార్టీ నన్ను కంట్రోల్లో పెడుతున్నది కాబట్టి నేను మాట్లాడున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకో, ఆ రకమైనటువంటి వ్యక్తులను కూడా ఆయన కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి మా పార్టీలో చేరిన తర్వాత కూడా మాట్లాడుతుంటే మేము కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి ఇంతకీ మీరే ప్రస్తావించారు కాబట్టి రాజన్ గారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి? ఆయన్ని అంటే ఆయన టర్మ్ అయిపోయింది, అయిపోయింది, ఆయన ఉండనన్నాడు. మేము పొమ్మలేదు. నాకు తెలిసినంత వరకు, నేను పేపర్లో చూసిన వార్తలు, నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడలేదు విషయం, నాకు తెలిసినంత వరకు మేము పొమ్మలేదు. ఆయన టైం అయిపోకముందే నేను మళ్ళీ ఉండడానికి ఇష్టపడడం లేదని చెప్పాడు. ఆయన కారకులు అంటే పైనుంచే కారణాలు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చాయి మధ్యలో, అవి లేవా? ఆయన టర్మ్ అయిపోయింది కదా, మధ్యలో తీసేయలేదు మేము, మధ్యలో తీసేయలేదు. ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన ఉండనన్నాడు. ఎక్స్టెన్షన్ అడగలే ఆయన. మేము అడగకముందే, మేము ఉంటారా భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించకముందే నేను ఉండను అని ఆయన స్వయంగా ప్రజలకు చెప్పేశాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. బట్ మిగతా ఇంటర్నల్ ఏమైనా విషయాలు నేను చెప్పాలి, నాకు తెలియని విషయాలు.